1983లో విజయ్ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన మగమహారాజు చిరంజీవి కెరీర్ లోనే కాదు, దర్శకుడిగా బాపినీడు ప్రయాణంలోనూ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి, సుహాసిని, ఉదయ్ కుమార్, రాళ్లపల్లి, నిర్మలమ్మ, రావు గోపాలరావు తదితరులు నటించారు. కృష్ణ చక్ర సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. మధ్యతరగతి కుటుంబాల జీవన పరిస్థితులు, బాధ్యతలు, అప్పటి సామాజిక వాస్తవాలను కథలో సహజంగా చూపించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మగమహారాజులో చిరంజీవి రవిరాజు రాజుగా కనిపిస్తాడు. నిరుద్యోగిగా ఉన్న రాజుపై కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. పెళ్లి కాని చెల్లెలు, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల కోసం మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టాలని అతను ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో మంచి కుటుంబానికి చెందిన జయను కలుస్తాడు. ఆమె రాజును ప్రేమిస్తుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు రాజు సైకిల్ రేసులో పాల్గొని 8 రోజుల పాటు పగలు రాత్రి నిరంతరంగా సైకిల్ తొక్కి డబ్బు గెలుచుకుంటాడు. చివరకు జయను వివాహం చేసుకోవడంతో రాజు జీవితంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు అగ్ర హీరోలందరితో సినిమాలు చేయాలని కోరుకుంటారు. అయితే విజయ్ బాపినీడు మాత్రం అందుకు భిన్నంగా తనకు నమ్మకం ఉన్న కథలు, హీరోతోనే ప్రయాణం సాగించారు. పత్రికా రచయితగా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన దర్శకుడిగా తన తొలి సినిమానే చిరంజీవితో తెరకెక్కించి ఘన విజయాన్ని అందుకున్నారు. మగమహారాజుతో మొదలైన ఈ కాంబినేషన్ తర్వాత కూడా ఎన్నో విజయాలను అందించింది.